సార్ భీష్ముడి యొక్క మరణం గురించి, ఇచ్ఛామరణం గురించి ఆ, ఒక్కసారి మీరు మీ మాటల్లో. భీష్మ పితామహ అని అంటాం కదా. Yes. ఆయన గొప్ప ఆ, స్థితికి రీచ్ అయినటువంటి మాస్టర్. ఓకే. కౌరవుల సైడు ఉన్నప్పటికీ ఆయనకి ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు, పూర్ణాత్మలు ఎవరు, ఈ యొక్క అద్భుత జ్ఞానం ఎప్పుడు సానుభూతి పొందిన మాస్టర్ ఆయన. ఓకే. ఆ యుద్ధంలో ఆయన ధర్మాన్ని బట్టి చేశారు. ఓకే. ఎప్పుడైతే ఆయన ఈ బాణాలతో కొట్టబడి పడిపోయారో బాడీ వెకేట్ చేయలేదు ఆయన. ఓకే. ఆయన చెప్పారనమాట, నేను నా బాడీని నేను ఈ పర్టికులర్ టైం పీరియడ్లో నేను వదిలేస్తాను ఈ శరీరాన్ని ఓకే. అని ఆల్మోస్ట్ ఎన్నో మంత్స్ ఆ అంపశయ్య మీద ఉండి పడుకొని ఆయన కాన్షియస్గా ఉన్నారు. ఆ టైంలో విష్ణు సహస్రనామంని ఆయన అందరికీ అందించారు. ఓకే. అంటే ఆ బ్రహ్మజ్ఞానం అంటే విష్ణువు అంటే ఎవరో కాదు, మనలో ఉన్న అంతర్విష్ణువు గురించి చెప్తున్నారు. ఓకే. విష్ణు సహస్రనామంలో ఉన్న అన్ని 1000 నేమ్స్ అదేదో విష్ణువుని మనం ప్రేజ్ చేస్తున్నట్టు కాదు, నీలో ఉన్న అంతర్విష్ణువుని నువ్వు నీ క్వాలిటీస్ గురించి నువ్వు చెప్పుకుంటున్నట్టు. ఓకే. సో మరి అప్పుడేమైందంటే ఆయన అందరికి చెప్పారు, ఓకే. నేను కరెక్ట్గా ఈ టైంలో ఉత్తరాయణం అని చెప్పారన్నమాట. ఆ టైంలో ఈ పర్టికులర్ టైంలో నేను బాడీని వెకేట్ చేస్తాను. ఓకే సార్. సో దాని ప్రకారమే ఆయన చెప్పిన ప్రకారమే ఇచ్ఛామరణం కరెక్ట్గా ఆ టైం వచ్చింది. సార్ ఆ టైంలో ఆయన బాడీ వెకేట్ చేశారనమాట. అది ఎంత అద్భుతం అంటే చాలా వరకు మనకి ఇచ్ఛామరణం గురించి తెలీదు. అంటే ఏదో ఒకళ్ళు ఎవరో తలరాత రాస్తారు, మన చావుని కూడా వాళ్ళు స్క్రిప్ట్ రాస్తారు. ఓకే. ఆ స్క్రిప్ట్ బట్టి మనం ఒకసారి ఎప్పుడో బాడీ వెకేట్ చేస్తాము అని అనుకుంటాం, కానీ అట్లా కాదు. సత్యం ఏంటంటే మన స్క్రిప్ట్ మనమే రాసుకుంటాం. ఓకే. ప్రతి చావు కూడా మన ఆత్మ డిసైడ్ చేస్తుంది. ఓకే. మనమే కంప్లీట్గా. కానీ కొంతమంది కాన్షియస్నెస్ ఉంటుంది, దాని గురించి ఎరుక అనేది ఉంటుంది, కొంతమందికి ఉండదు అంతే. ఓకే సార్. సో ఈ భీష్మ పితామహ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా అదే. ఓకే సార్. ఆయన చెప్పిన టైంకి సార్ ఉత్తరాయణంలో, అంటే ఉత్తరాయణం అంటే ఏం కాదు సార్, ఒక బాగా కాన్షియస్నెస్లో, హయ్యర్ కాన్షియస్నెస్లో ఓకే సార్ ఆయన బాడీ వెకేట్ చేశారన్న. ఓకే. అంటే మామూలుగా అయితే అన్కాన్షియస్గా ఓకే మర్చిపోయి భయంతో భయపడుతూ శరీరం అంతా వణికిపోతూ అలా చనిపోతారు. ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం, ఆ సమయంలో ఆత్మజ్ఞానం గుర్తుపెట్టుకోవడం అంటే గొప్ప విషయం. అది బ్రహ్మజ్ఞానం. తను ఎక్కడి నుంచి వచ్చాడు, తను ఏంటి, అన్నీ తెలుసుకుని చక్కగా ఉత్తరాయణంలో ఆయన బాడీని వెకేట్ చేశారు. చక్కగా లైట్ వరల్డ్స్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయ్యారనమాట. ఓకే. హయ్యర్ ఫ్రీక్వెన్సీ వరల్డ్స్లోకి ఎంటర్ అయ్యారు. దీన్ని ఇచ్ఛామరణము అని అనుకోవచ్చు మనం. ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉంది, కానీ మనం బిగినర్ సోల్స్గా ఉన్నప్పుడు ఇచ్ఛామరణ గురించి తెలియదు అనమాట. ఓకే. అంటే చావు రాసి పెట్టుంది, ఆ టైంలో నాకు వచ్చినప్పుడు వెళ్ళిపోతాను. కానీ ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో, కొంత అడ్వాన్స్ స్టేట్స్కి వస్తారో, వాళ్ళకి తెలుస్తుంది వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, వీ క్రియేట్ అవర్ లైఫ్, ఈవెన్ వీ క్రియేట్ అవర్ ఓన్ డెత్. ఒకసారి నీ లైఫ్ పర్పస్ ఎండ్ కాగానే ఇంకా నువ్వు అనుకుంటావు, నాది పరిసమాప్తి అయింది, నా లైఫ్ డిజైన్ అయిపోయింది, నేను ఇంకా నాకు నెక్స్ట్ ఈ శరీరాన్ని వదిలేస్తాను. మనం వాలంటీర్గా వదిలేస్తాం, వాలంటీరింగ్ మనం స్వచ్ఛందంగా వదిలేస్తాం, ఎవరో మనం ఫోర్స్ చేయరు అన్నమాట. అదే ఇచ్ఛామరణం. అంటే ఈ శరీరంలో మనం ఎంతకాలం జీవించాలనుకుంటే అంతకాలం జీవించే యొక్క ఆ శక్తి సామర్థ్యాలు ప్రతి మనిషిలో కూడా ఉన్నాయి. సార్ భీష్మ పితామహుల వారి విషయంలో ఆయన యొక్క ఇచ్ఛామరణం పొందేటువంటి ఆ స్థితి ప్రతి మనిషి కూడా పొందవచ్చని మీరు ఇలా ఇందాక చెప్పారు. అయితే అలా ప్రతి వ్యక్తి పొందడానికి ఆ కావాల్సిన జ్ఞానాన్ని తెలిపేటువంటి పుస్తకాలు కొన్ని మీరు సజెస్ట్ చేస్తారా? ఓకే. ఒక యోగి ఆత్మకథ చదవాలి అందరూ. ఆ పుస్తకం ద్వారా పరమహంస యోగానంద గారు రచన చేసినటువంటి పుస్తకం ద్వారా మనకి మహావతార్ బాబాజీ గురించి తెలుస్తుంది. ఓకే. హిమాలయ యోగులు ఎంతోమంది వేల సంవత్సరాలు సశీరులుగా వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే శరీరాన్ని వదిలేటువంటి జ్ఞానం వాళ్ళలో ఉంది. ఓకే. ఇట్లాంటి పుస్తకాలు చదవాలి. ఇవన్నీ కూడా సద్గ్రంథాలు అంటాం, అంటే సత్యంతో ఉన్న గ్రంథాలే సద్గ్రంథాలు. సో నెక్స్ట్
ఒక లియోనార్డ్ ఆర్ అనే మాస్టర్ ఉన్నారు. ఓకే, ఆయన రీబర్తింగ్ బ్రెత్ వర్క్ అనే ఒక గొప్ప మూమెంట్ని క్రియేట్ చేశారు. ఆయన చాలా రీసెర్చ్ చేశారనమాట. అంటే ఇలాంటి మాస్టర్స్ ఎవరైతే ఫిజికలీ మోటల్గా హిమాలయాల్లో ఉన్నారో వారి గురించి చాలా రీసెర్చ్ చేశారు. బ్రేకింగ్ ద డెత్ హ్యాబిట్ అని. ఓకే. అంటే మనం చావడం అనేది ఒక హ్యాబిట్ ఫామ్ చేసుకున్నాం, తొందరగా చచ్చిపోవడం అనేది. ఓకే. అలా కాకుండా ఇచ్ఛామరణంతో స్వచ్ఛందంగా ఒకరోజు అయిపోయింది, మీ లైఫ్ డిజైన్ కంప్లీట్ చేసుకున్నారు, అప్పుడు మీరు వదిలేయచ్చు. ఓకే. ఐ రికమెండ్ లియోనార్డ్ ఆర్ లిటరేచర్. బ్రేకింగ్ ద డెత్ హ్యాబిట్. చావడం అనే ఒక హ్యాబిట్ ఫామ్ చేసుకున్నాం, తొందరగా చచ్చిపోవడం అనేది. ఓకే. అలా కాకుండా చాలా అద్భుతంగా జీవించి, ఒక ఆత్మజ్ఞానంతో జీవించి శరీరాన్ని ఇచ్ఛామరణంతో వదలడం. దాని తర్వాత ఇంకొక పుస్తకం లిండా గుడ్మెన్, స్టార్ సైన్స్. ఓకే. ఆ మాస్టరు ఒక ఫ్యూ బుక్స్ రాశారు. స్టార్ సైన్స్, సన్ సైన్స్, లవ్ సైన్స్, గూబర్స్, 4 పుస్తకాలు రాశారు. ఆమె కనీసం వయసు అయితే 268 సంవత్సరాలని రీసెర్చ్లో తెలియదనమాట. అంటే అంత వయసు వరకు ఉన్నారు. ఫిజికల్గా మొన్నటి వరకు ఉన్నటువంటి మాస్టర్ ఆయన లిండా గుడ్మెన్ గారు. ఒక చాప్టర్ రాశారు ఆ పుస్తకంలో, స్టార్ సైన్స్ అనే పుస్తకంలో. ఒక అద్భుతమైనటువంటి చాప్టర్, అంటే డెత్ గురించి. ఓకే. అబౌట్ ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. నీ బాడీని నువ్వు ఎలా స్వచ్ఛందంగా నువ్వు లైఫ్ డిజైన్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎలా వెకేట్ చేస్తారు మాస్టర్స్ అనేది, ఆ జ్ఞానాన్ని దానిలో ఇచ్చింది. సో ఇట్లాంటి ఇన్స్పిరేషనల్ అనుభవంతో కూడినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు పుస్తకాల ద్వారా. అలా చదివితే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎంతోమంది మాస్టర్స్ రాసినటువంటి బుక్స్. మన భారతదేశంలోనే చెప్పాలంటే ఎంతోమంది ఉన్నారు, మనకు తెలియనటువంటి మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. సో ఆ గ్రంథాలన్నీ తీసుకుని చదవాలంతే.